ప్రభాస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పనే లేదు. ఈ ఇద్దరికి ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదండోయ్. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించుకోగా RRR సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టేశారు. మరి ఈ ఇద్దరికి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రెసెంట్ ఈ ఇద్దరు ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ ఒక విషయంలో మాత్రం ఈ ఇద్దరు అసలు తగ్గేదేలే అంటున్నారు. పోకిరిలో పండుగాడు చెప్పినట్టు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అన్నట్టుగా ఎవరిని పట్టించుకోరు ప్రభాస్ అండ్ ఎన్టీఆర్. తమను నమ్మిన వారి కోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడరు. కష్టకాలంలో ఉన్న ఫ్యాన్స్ అయినా కానీ ఫ్లాపుల్లో ఉన్న దర్శకులైనా సరే ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోరు. అందుకు నిదర్శనమే దర్శకులు కొరటాల శివ, మారుతి. మెగాస్టార్ తో కొరటాల శివ చేసిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత కొరటాలతో దేవరా సినిమా చేశాడు మన ఎన్టీఆర్. అయితే ఆచార్య రిజల్ట్ వచ్చాక కొరటాలతో సినిమా అవసరమా అనే కామెంట్స్ వచ్చాయి. కానీ తారక్ అవేవి పట్టించుకోలేదు. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కొరటాలను నమ్మాడు. ఇక ఫైనల్ గా దేవరా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మారుతి విషయంలో కూడా ప్రభాస్ అదే చేశాడు. అసలు ప్రభాస్ స్టార్డమ్ కు మారుతితో సినిమా ఏంటి అని మొదట్లో రాజాసాబ్ పై చాలా నెగిటివ్ ట్రెండ్ అయితే చేశారు. కానీ ప్రభాస్ మాత్రమే మారుతిని నమ్మాడు. ఇదే విషయాన్ని మారుతూనే స్వయంగా చెప్పుకొచ్చారు. హీరో గోపీచంద్ తో చేసిన పక్కా కమర్షియల్ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్న ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యాడు. అలాంటి టైంలో నాకు సపోర్ట్ గా నిలిచిన ఒకే ఒక వ్యక్తి ప్రభాస్. అందుకే రాజాసాబ్ ను ఒక సవాల్ గా తీసుకున్నానని చెప్పుకొచ్చారు. చెప్పినట్టే టీజర్ తో అదరగొట్టేశారు మారుతి. ఈ ఒక్క టీజర్ చాలు సినిమా హిట్ అవ్వడానికి అనేలా చేశాడు. కాబట్టి ఎన్టీఆర్ ప్రభాస్ ఇద్దరు కూడా ఒక్కసారైనా కానీ నమ్మారంటే ఎవరేమన్నా సరే అస్సలు పట్టించుకోరు. ఇక సినిమా రిజల్ట్ తో విమర్శించిన వారు నోర్లైతే మూయిస్తారు. దట్ ఈస్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్.